శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో అందరూ 18th January 1986 మురళి నిన్న మనం చెప్పుకుంటున్నాము. సో సార్ ఆ మురళి మళ్ళీ కంటిన్యూ చేద్దాము. సో నిన్న మనం ఎక్కడ ఆపామంటే గుల్జా దాది, జానకి దాది, ప్రకాశ్మణి దాది వీళ్ళు ఎంతవరకు తీసుకొచ్చారు జ్ఞానాన్ని బయటికి. సో ఈ అవగాహన అన్నది మనకు అవసరం. కొన్ని విషయాల్లో మనకు అవగాహన అన్నది ఉన్నప్పుడు మనం ఆ తప్పులు చేయకుండా ఉంటాం. అంతే తప్పితే దాదిలను తప్పు పట్టడం కాదు, వాళ్ళ శకం అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు మనం ఏం చేయాలన్నది పాయింట్. ఎందుకంటే మురళి అక్కడి నుంచి వచ్చేసరికి దాదీలు చెప్తున్నారని చెప్పి బాబా ఏ శ్రీమతాన్ని అయితే ఇచ్చారో దాన్ని ఉల్లంఘించి మరీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని చూసి చేస్తున్నారు, యాక్చువల్ గా బాబాని చూసి చేయి. సో మురళి ఎలా బయటికి తెచ్చారు సాకా మురళి అంటే దాదీలు దీదీలు చేస్తున్నారు, దాదీలు చెప్తున్నారు చేస్తా అంటే వాళ్ళకు తెలియకుండా ఉంటుందా? వాళ్ళు తప్పు చేస్తారా? వాళ్ళు చేస్తున్నారంటే రైటే చేస్తారు అని ఒక ఇమేజ్ ని ఎట్లా క్రియేట్ చేశారంటే వాళ్ళ గురించి మాట్లాడాలంటే భయం వేసేస్తుంది అందరికి. అట్లా క్రియేట్ చేశారు. అంటే వాళ్ళని అంటే ఏదో పాపం వచ్చేస్తుంది. ఇక్కడ అనటం లేదు. ఇప్పుడు ఇది నేను చెప్పడంలో నా ఉద్దేశం ఏంటి? ఇక్కడ బాబా శ్రీమతాన్ని పాటించండి, రివైజ్డ్ కోర్స్ మురళీలు చదవండి, మురళి చదివిన తర్వాత మనన చింతన చెయ్యండి, అష్టశక్తులు ఎలా వాడాలో తెలుసుకుని ఆ శక్తులను మీ జీవితంలో ఉపయోగించండి. లా మేకర్స్
తర్వాత కర్మ ఫిలాసఫీ, కల్పవృక్ష జ్ఞానము, డ్రామాలని పాత్రను మార్చే విధి. ఈ జ్ఞానం ఏది దాదిలు బయటికి తీసుకురాలేదు, కానీ ఆ జ్ఞానం ఉంది. ఆ ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఈ చెప్పిన విషయాలు అన్ని పక్కన పెట్టేసి బ్రహ్మకుమారిలను అన్నది, దాదీలను అన్నదని ఈ చీప్ టాక్ అన్నది ఆగేటట్టు చూడాలి. ఎందుకంటే నష్టపోతుంది ఎవరు? మీరే నష్టపోతున్నారు. నేనైతే బాగానే ఉన్నా, నాకు వచ్చి ఇప్పటిదాకా వచ్చాము, జ్ఞానం తెలుసుకున్నాము, పురుషార్థం చేస్తున్నాను. ప్రతి నిమిషము బాబా అన్నట్టు ఎంత సంపాదన వస్తుంది, ఎంత పొందుతున్నాను, ఎంత పోగొట్టుకున్నాను, ఈ చెక్కింగ్ ప్రతి చోట చేసుకుంటూ బాగానే ఉంది. ప్రతి నిమిషం స్వచింతన. నేను ఎంత ఇన్నర్ వర్క్ చేశాను, ఎంత స్వచింతన చేశాను, ఎంత మురళిని పెట్టుకుని బాబాకి కనెక్ట్ అయి తెలుసుకున్నాను, ఇవన్నీ నాకే తెలుసు. ఈరోజు ఇంత జ్ఞానం చెప్తున్నానంటే ఎంత చేసుంటాను, ఎంత స్వచింతన చేస్తుంటాను. ఈరోజు ప్రతి టాపిక్ మీద మాట్లాడగలుగుతున్నాను అని అంటే దాన్ని చదివి దాన్ని ప్రయోగం చేస్తేనే మీకు చెప్పగలుగుతాను కదా. ఊరికి వాళ్ళ గురించి సోది చెప్తే రాదు కదా ఇదంతా. అది సబ్జెక్ట్ పరంగా అర్థం చేయించడం కోసమని ఆ టాపిక్. ఇప్పుడు చూడండి, అవ్యక్త మూల్యం చదవాలి, మరి దాదీలేమో తీసుకురాలేదు, వాళ్ళు ఇలా చేశారా అని ఆశ్చర్యం వేస్తుంది ఎవరికైనా. ఎందుకంటే చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసేది. అదేంటి వీళ్ళు బ్రహ్మబాబాతో ఉన్నారు, ఆ తర్వాత మౌంట్ అబులో ఫస్ట్ రోలో వీళ్ళే కూర్చుని వింటారు, విని కూడా ఇలా చేశారా అని అన్న ప్రశ్న నాకు వచ్చింది. సో ఈ మొత్తం అంతా రీసెర్చ్ చేసి అసలు ఇంతకు బాబా అభిప్రాయం ఏంటా అని చెప్పేసి ఇంకా ఆయన అభిప్రాయం వైపు నుంచే సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవాలి. తీరా చూస్తే ఏంటంటే ఉల్లంఘించి కూర్చున్నారు. అందుకైనా 2010 మురళి చదివితే కూడా బ్రహ్మకుమారులు ప్రత్యక్షం అయ్యారు కానీ నన్ను గుప్తంగా పెట్టేశారు అన్నారు. సో ఈ రోజు ప్రపంచానికి అందరికీ ప్రకాశ్మణి దాది తెలుసు, జానకి దాది తెలుసు. సో వాళ్ళు ప్రత్యక్షం అయిపోయారు. ఆ తర్వాత గుల్జార్ దాది తాను శరీరంలోకి వచ్చాడు అని అంటే ఇంకా వాళ్ళు ఎంత చెప్తే అంత అనుకున్నారు. కానీ ఇది ఏంటంటే కొంచెము పుస్తకం అంటే ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. వాళ్ళ ఆ రకంగా మరి జ్ఞానాన్ని బయటికి తీసుకురాకపోతే మరి ఆయన శరీరంలోకి ఎందుకు వచ్చారన్నది మన మధురమైన పిల్లలు అడిగే ప్రశ్నలు. సో శివబాబా అవతరించే సమయానికి అజ్ఞానం అన్న అంధకారంలో ఉంది ప్రపంచం. అందరూ అపవిత్రంగానే ఉన్నారు. సో మొట్టమొదట పవిత్రంగా అయింది ఎవరు? బ్రహ్మబాబా 1969 లో కర్మాతీత స్థితికి వచ్చాడు. అంటే శివబాబా అవతరించే నాటికి అందరూ అజ్ఞానంలోనే ఉన్నారు, అందరూ అపవిత్రంగానే ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన జ్ఞానాన్ని తెలుసుకుని యోగం చేసి అప్పుడు మొట్టమొదట ఆయన కర్మాతీత స్థితికి వచ్చాడు. సో ఆ రకంగా చేసినప్పుడు ఆయన మొట్టమొదటి కర్మాతీత స్థితికి వచ్చాయంటే ఆయన శరీరంలోకి వచ్చేటప్పటికి కూడా ఆయన అక్కడికి అవ్వలేదు, పవిత్రంగా అవ్వలేదు కర్మ. ఆయన కూడా ఇంకా ప్రాసెస్ లో ఉన్నాడు. అంటే బ్రహ్మబాబా కూడా టైం పట్టింది ప్రాసెస్. ఎందుకంటే అప్పుడే జ్ఞానం బయటకు వస్తోంది, అప్పుడే సమస్యలు వస్తున్నాయి, ఇవన్నీ చూసుకుని సంస్థను స్థాపించి ఎన్నో చూసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది ఆయన. సో అటువంటప్పుడు గుల్జాదాది శరీరంలోకి నెక్స్ట్ శరీరంలోకి వచ్చి మళ్ళీ ఆ రివిజన్ నడవాలి కాబట్టి ఆమె శరీరంలోకి వచ్చి చెప్పారు. కానీ పురుషార్థం మాత్రం ఎవరికి వాళ్ళు చెయ్యాల్సిందే. శరీరంలోకి వచ్చినంత మాత్రాన ఏదో ఆయన వచ్చేదో పుష్ ఇచ్చేసి ఏదో చేసేస్తారని కాదు. ఆ విషయంలో అందరూ సమానమే. సో ఆ రకంగా వాళ్ళు చేసేసరికి ఏమైపోయింది అంటే ఇంకా వాళ్ళు సాకార మూల్యం అని చెప్పి వాళ్ళ సొంత మతాలన్నీ పెట్టేస్తే ఇంకా అదే నిజమని నమ్మేశాము అని అంటే మరి ఆయన అప్పటికే దాన్ని మార్చేశాడు కదా రివైజ్డ్ కోర్స్ మురళి చదవమని. సో మరి ఇంతమంది మౌంట్ అబు దాదీల నుంచి ఒక సాధారణ గీతా పాఠశాల వరకు కూడా అదే ఇంతమంది తప్పు చేస్తారా అని అంటే అందుకే మహాభారతం రాసేటప్పుడు కౌరవులు 100 మంది అని రాశారంటే అందరూ అదే తప్పు చేస్తారు. సో భగవద్గీతలో ఏ కోట్లలో ఏ ఒక్కరో గుర్తిస్తారంటే ఎవరో ఆయన ఆజ్ఞని పాటిస్తారు, అందరూ పాటించరు. ఇంచుమించు అంతా ఆయనకు వ్యతిరేకంగా వెళ్తున్నారంటేనే కౌరవులని అర్థం. అంటే ఆయన నుంచి బెనిఫిట్లు పొందుతారు అంతే తప్పితే ఆయనతోటి సంబంధాన్ని జోడించాడు. అందుకే మహాభారతంలో ఎండింగ్ సీన్ లో అర్జునుడు శ్రీకృష్ణుడు ఏం కావాలని అడిగితే అర్జునుడు మీరే కావాలి అని అంటాడు. దుర్యోధనుడు ఏమంటాడు? అక్షౌణి సైన్యం. అక్షౌణి సైన్యం యొక్క అర్థం బాబా మురళీలు ఏం చెప్పారంటే మాయ యొక్క భిన్న భిన్న రూపాలంటే ప్రాపంచిక సుఖాలు ఇవన్నీ. వాటి వల్ల సుఖం వస్తుంది అంటాం కానీ సంతోషం వస్తే యాక్చువల్ గా సుఖం సంతోషం ఆత్మ యొక్క స్వధర్మం. అది పరమాత్మే కావాలని కోరుకున్నప్పుడు వారసత్వంగా అవన్నీ వచ్చేస్తాయి. సో నాకు అక్షౌణి సైన్యం కావాలని అడగాల్సిన అవసరం లేదు.
కానీ ఏమంటే ఇంకా బుద్ధి అంత ఇది లేదు. సో పరమాత్మ కావాలి అని ఎవరు కోరుకోవట్లే. ఎవరికి వాళ్ళు బెనిఫిట్లు కావాలి. సో అందుకే నేను మొన్న కూడా క్లాస్‌లో చెప్పాను. ఆయన నుంచి బెనిఫిట్లు పొందుతారు. కానీ బయటికొచ్చి చెప్పరు. ఎందుకు? ఆ ప్రేమ అన్నది లేదు కాబట్టి. సో ఎన్నో రకాలుగా పాపాలు వినాశనం చేసుకుంటారు, చేస్తారు, పెడతారు. కొన్ని సందర్భాల్లో మేము ఫోన్ చేసి చెప్పండంటే కూడా వచ్చి చెప్పరు. కొంతమందికేంటంటే ఆహ్వానాలు ఇవ్వాల్సొస్తది. ఓహో! మీకీ మంచి జరిగిందా? వచ్చి చెప్పండంటే అప్పుడు ఆహ్వానం తీసుకొనొస్తారు. దానికి కారణం ఏంటంటే, ఆ ప్రేమ అన్నది లేకపోవడం వల్ల. ఆయన నుంచి ఏదైతే ఆ బెనిఫిట్ తీసుకున్నారో, ఆ కృతజ్ఞత కన్నా హయ్యర్ డిగ్రీ ఆ రెస్పెక్ట్ అని ఏదైతే అంటారో అది లేకపోవడం వల్ల ఇన్విటేషన్‌లు తీసుకొనొస్తారు. సో దానివల్ల ఎవరితో అంటే ఆ సంబంధం అన్నది ఉన్న చోట ఏమైతదంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు. ఆ సంబంధంలో కల్తీ జరిగిన రోజునే ఈ సమస్యలన్నీ వచ్చి కూర్చుంటాయి. ఇవన్నీ మీ స్వచింతనలో చెక్ చేసుకోవాలి. మరి ఎంతవరకు బాబాని ప్రత్యక్షం చేస్తున్నారా అని. ఆ తర్వాత సేవ విషయానికొచ్చేసరికి ఆయన ఏదైతే మీ యొక్క ధారణ ఆధారంగానే గాని సేవ ఇది అంటే ఏంటి అక్కడ మెయిన్ మన స్థితి చూస్తున్నాడే. ప్లస్ సేవ విషయానికొచ్చేసరికి వెంటనే ఒప్పుకుంటున్నామా? లేదా సాకులు చెప్పుకుంటూ పోతున్నామా? సో ఇప్పుడు మళ్ళీ ఓసారి స్వచింతనకొస్తే చాలా మంది కంప్లెయింట్ ఏంటంటే డబ్బు లేకపోవడము, అప్పులైపోవడము, లేదా అప్పులిస్తే తిరిగి రాకపోవడము, లేదా ఈ రోజు గూడా మా ఖర్చుల కోసం అని చెప్పేసి ఇంకా ఇంట్లో అన్నయ్యని అడగాల్సొస్తది. ఆయన ఆలోచించి ప్రశ్నలడిగి అడిగి అడిగి ఇస్తుంటారు. సో ప్రతి దానికి మేము చూసుకోవాల్సొస్తది. లేదా పుట్టింటికెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళిచ్చిన డబ్బులు దాచుకుంటున్నాం. సో, ఒక డబ్బు విషయానికొచ్చేసరికి సమస్యలన్నీ ఫేస్ చేస్తున్నారు. సో, మరి ఆఖరి జన్మ వరకు ఆ డబ్బన్నది మనకి లోటు లేకుండా ఉండాలి. మనకంటూ దాని మీద కంట్రోల్ ఉండాలి. మనకంటూ స్వతంత్రత ఉండాలి అనంటే, ఇప్పుడు సంగమ యుగంలో సంపాదించుకోవాలి. 84వ జన్మకు వచ్చే వరకు దాన్ని వచ్చే విధంగా ఉండాలి మన యొక్క పురుషార్థం. కానీ ఈ రోజు సేవల విషయానికొచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నైపుణ్యాలు డెవలప్ చేసుకోకపోవడము, ఆ తర్వాత ఏదో ఒక సాకు చెప్పేసుకుంటూ పోవడం. అవి ఎలా చెప్తూ ఉంటారంటే ఇంకా మనం మళ్ళీ మాట్లాడే విధంగా. అప్పుడు ఏమవుతది? మీరు సాకులు చెప్తూ పోతుంటే సాకులు రికార్డ్ అవుతాయి. అంటే సేవ అంటే ఏంటి ఇక్కడ? సేవకు ప్రతిఫలంగా సంపాదనొస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు సంపాదనని తిరస్కరిస్తున్నారు. ఏదైతే 84 జన్మల సంపాదన ఉందో, ఆ సంపాదనని తిరస్కరిస్తున్నారన్న విషయం కూడా చాలా మంది పరిశీలించుకోలేకపోయారు. సో, అప్పుడు ఏమైపోతుంది? సాకులు రికార్డ్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపాదన లేదు. అసలు సంపాదనని తిరస్కరిస్తున్నామన్న విషయం తెలీదు. ఎందుకు? పరిశీలనా శక్తి. శక్తి యొక్క లోపం అక్కడ. ఆ శక్తి లేకపోవడం వల్ల ఈ రోజు సేవకు రమ్మన్నప్పుడు సాకులు చెప్తున్నారు. లేదా ఇళ్లలో ఉండి సేవలు చేయమన్నా చేయట్లేదు. ఆ మధ్య క్యాన్వా నేర్పించి అందరి చేత భగవంతుడు అవతరించాడన్న సందేశాన్ని మీ అందరి చేత పంపిద్దామని అందరిని కూర్చోబెట్టి నేర్పించాం. అందరూ డ్రాప్ అయ్యారు. ఇంట్లో ఉండి చేయాల్సొచ్చిన సేవలకు కూడా అది మన సంపాదన తయారు చేస్తుందన్న విషయాన్ని సంపాదనని తిరస్కరించారు అన్న విషయం కూడా చాలా మంది పరిశీలించుకోలేకపోయారు. సో, ఆ రకంగా మనం ఏమి అంటే అసలు ఇప్పుడు మేమే చేస్తుంటే ఎట్లా చేస్తున్నామంటే, ఓహో! ఇది చేస్తే ఇంత సంపాదనొస్తది. లెక్కాచారాలు చూసుకోమంటాడు. సంపాదన చూసుకోమంటాడు. సో, మేము చేయగలిగిన చోట పూర్తిగా ఇండిపెండెంట్‌గా చేస్తున్నాం. మేము చేయలేని చోట ఏం చేస్తున్నాం, వెళ్లి వేరే వాళ్ళు సేవలు చేస్తుంటే సహయోగం ఇస్తున్నాం. 11 ఏళ్ల నుంచి ఇంచుమించు ఇప్పుడు ఈ జూమ్ క్లాసులనేవి 1 ఇయర్ నుంచే స్టార్ట్ అయినాయి గానీ, యాక్చువల్‌గా మామూలుగా అయితే ఎవరైనా సేవలు చేస్తే వెళ్లి వాళ్ళకి సహయోగం ఇట్లా ఎంత సంపాదించగలమా అని ఏ రోజుకి ఆ రోజు చూసుకొని చేస్తూ పోతుంటే, అంతిమ జన్మొచ్చేసరికి సరే ఏదో ఉద్యోగం తర్వాత వచ్చిన పుట్టడం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నట్టు ఆ రకంగా వచ్చింది. ఇంత చేస్తే. ఇంక అవి ఏమి చెయ్యకపోతే ఖచ్చితంగా జీవితం అలాగే ఉంటది గదా! స్వతంత్రంగా డబ్బు సంపాదించుకోలేము. ఉన్నా గాని ఖర్చు పెట్టనివ్వరు. లేదా అమ్మ వాళ్ళిచ్చింది దాచుకున్నాము. ఆయననడగాలి. ఈ సమస్యలన్నీ ఎందుకొస్తున్నాయి? మీరు సంపాదించుకోకపోబట్టే గదా! ప్లస్ సాకులు చెప్తూ పోతుంటే సాకులు రికార్డ్ అయినప్పుడు ఏమైతదంటే, ఆ యుగం వచ్చినప్పుడు మళ్ళీ మీకు అవకాశాలొచ్చినప్పుడు మీకు సాకులు చెప్పడం మీకు రికార్డ్ అయిపోయి ఉంది కాబట్టి, అక్కడ గూడా సాకులు చెప్పడం మొదలుపెడతారు. సో, అప్పుడు సంపాదన ఉండదు. సో, అప్పుడు మీకున్న సంస్కారాలు, మీకున్న సంపాదన ఏ ఆత్మతోటి మ్యాచ్ అయితే వాళ్ళే కుటుంబ సభ్యులు వస్తారు. ఇంక అలా జీవితాలు గడిచిపోతాయి. ఆ కుటుంబ సభ్యులు ఇలా వచ్చారు, అలా వచ్చారని చెప్పి ఎప్పుడు చూసినా బాధపడతారు.
ఎక్కడ చూడు ఇవే సమస్యలు. మాకు అక్కడ పోతే విలువ లేదు, ఇక్కడ వస్తే రెస్పెక్ట్ లేదు. అత్తగారిళ్ళకి వస్తే అసలు మా అందరిని సంతోషపెట్టనీకే సరిపోతోంది. అసలు మా జీవితాలు ఇలా అయిపోయి మాకు అసలు రెస్పెక్టే లేదు అని అంటే, ఈ రోజు బాబా మాటకి రెస్పెక్ట్ ఇచ్చామా? రెస్పెక్ట్ అన్నది మన ఆత్మలో రికార్డ్ అయిందా? సో మనము మన మంచి కోసం చెప్పే వాళ్ళ దీనికే మనం రెస్పెక్ట్ ఇక్కడ అందుకే మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తులు రికార్డ్ అవ్వట్లేదు. ఈ రోజు సేవ అన్నప్పుడు మీరు ఏవైతే సాకులు చెప్తున్నా, సపోజ్ నేను సేవ చేయమన్నప్పుడు నాకు సాకులు చెప్పాను అనుకోండి, సో నేను మీ ఆత్మలో రికార్డ్ అవ్వను, వ్యక్తులు రికార్డ్ అవ్వరు. మన ఫస్ట్ లెసన్ ఆత్మ అన్న మొదటి పాఠం మనసు బుద్ధి సంస్కారం. సాకులు చెప్పే సంస్కారం రికార్డ్ అవుతుంది. ఉదాహరణ కోసం నన్ను చూపించాను, కానీ మీరు మీ జీవితాల్లో చూసుకోండి. మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత మేము మంజులక్కయ్యకి ఎప్పుడు చెప్పలేదు అనేసి ఇక్కడ మంజులక్కయ్య కాదు సబ్జెక్ట్, మీకు అర్థం కావాలని ఉదాహరణ ఇచ్చాను. ఒకవేళ నాకు చెప్పారంటే నేను రికార్డ్ అవ్వను, మీ సాకులు చెప్పే సంస్కారం రికార్డ్ అవుతుంది. సో ఆ విధంగా మీరు ఎక్కడెక్కడ ఏమేం చేసుకుంటూ వెళ్తున్నారో చూసుకుంటే మీ ఆత్మలో ఏం రికార్డింగ్ వస్తుందో మీకు ఒక అవగాహన వస్తుంది. సో సాకులు చెప్పడము, తప్పించుకోవడము, విఘ్నాలు వేసుకోవడం, ఇవన్నీ మీరు గనక రికార్డింగ్ లోకి తీసుకువచ్చినప్పుడు, మీరు ఆ కల్పం వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మీరు అటువంటి సంస్కారాలతోటి మీరు ప్రవర్తిస్తారు. ఎందుకు? ఇక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి. సో మరి అటువంటి సంస్కారాలు అక్కడ కూడా చేసుకుంటూ పోతే ఇంకా మీకు ఏం సంపాదన ఉంటది? మీ కుటుంబ సభ్యులు ఎవరు వస్తారు? ఖచ్చితంగా బ్రహ్మబాబా వంశస్థులైతే రారు. ఎందుకంటే ఆయన సంపాదనలో పూర్తిగా నంబర్ 1 విశ్వ మహారాజే అవుతున్నాడు. ఆయన ఆఖరి జన్మ వచ్చేసరికి డైమండ్ మర్చెంట్ అయ్యాడు. ఆయనతో మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ స్వచింతన చేసుకునేటప్పుడు వీళ్ళతో మ్యాచ్ అయిందా, వాళ్ళతో మ్యాచ్ అయిందా అని చెప్పేసి ఇప్పుడు కూర్చుని పంచాయతీలు పెట్టుకోకండి. అసలే టైం అయిపోయింది. అక్కడ ఆయన రావడం ఆగిపోయింది. నేను అసలు గంట ముందు కూడా చెప్పను అంటున్నాడు. ఆల్మోస్ట్ ఇంకా ఒక టిప్పు మీద ఉన్న చోట ఇప్పుడు వాళ్ళెందుకు వచ్చారు, వీళ్ళెందుకు వచ్చారని ఇప్పుడు పంచాయతీలు మీరు ఇక్కడ పెట్టుకున్నారే అనుకోండి, యుగం అయిపోతుంది. సో అందుకే ఫుల్ స్టాప్. కుటుంబ సభ్యులందరూ నా సేవా సంబంధికులు అంతే, ఇంతకు మించి ఆలోచించకండి వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏమయ్యారా అని చెప్పి. మన సంస్కారాలు బ్రహ్మబాబాతో మ్యాచ్ అవుతున్నాయని చూసుకుంటూ వెళ్ళిపోండి. శివబాబా బ్రహ్మబాబాతోటి మ్యాచ్ అవుతుందా అని చెప్పి అక్కడ మ్యాచ్ చేసేసారంటే ఆ సంస్కారాలు ఉన్న వ్యక్తులు వచ్చేస్తూ వెళ్ళిపోతారు. సింపుల్ పద్ధతి. సో ఇది మెయిన్ మురళి చదివి మనం చెయ్యాల్సిన పని. ఈ స్వచింతన అన్నది యాక్చువల్ గా జరగలేదు. అలా మురళి అక్కడ మౌంట్ అబు నుంచి వస్తుంది, అలా చేసేసుకుని ఏ దాది కూడా ఎవ్వరికి స్వచింతన చేసుకుని ఈ రకంగా చూసుకోండి, పెట్టుకోండి, భాగ్యాన్ని రచించుకోండి అని ఏమీ చెప్పలేదు. డ్రామా ఫిక్స్డ్, రిపీట్, ఈగా దోమ అని చెప్తూ పోయారు. సో ఇప్పుడు ఈ అసలు జ్ఞానాన్ని మీరు అంతా బయటికి తీసుకురావాలి. ఒకవేళ దాదీల పేర్లు తీయాల్సి వస్తే ధైర్యంగా తీయండి, తప్పేమీ లేదు. ఎందుకు అని అంటే ఆ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మౌంట్ అబు దాదీల నుంచి మొదలుపెట్టి ఒక గీతా పాఠశాలలోని సాధారణ సేవాదారుల వరకు అందరూ అదే చేస్తున్నారు. ఎక్కడో చోట దాన్ని మీ దగ్గర రుజువు ఉంది. సో తెలుగు మురళియే కాదు, హిందీ మురళి కూడా తీసి చూసాము. హిందీ మురళిలో కూడా ఉంది ఆ విషయం. ఆ మధ్య ఒకసారి క్లాస్ లో కూడా హిందీ మురళి కూడా చదివి వినిపించాను. మరి ఎంతమందికి గుర్తుందో తెలియదు, లేదా తీసుకుని చూడండి. సో ఆ విషయాన్ని బయటికి తెచ్చిన రోజున ఎంతో మంది స్వచింతన చేసుకుని ఏమైనా భాగ్యాన్ని మార్చుకోవాలన్నా, ఏమైనా సంపన్న వర్గాలు, ఎందుకంటే ఇప్పుడు అందరు చూస్తున్నాం కదా, మాకు ఈ సమస్య ఉంది, ముఖ్యంగా డబ్బు పరంగా, ఆరోగ్య పరంగా, అప్పులని, అదని. సో ఇవన్నీ మారాలి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా సంపాదన అన్నది ఉండాలి. డబ్బు సంపాదించడం అన్న ఈ పవిత్రమైన పని ఏదైతే ఉందో అది ధర్మ మార్గంలో ఎలా సంపాదించాలి, ఆ డబ్బు అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఆ డబ్బు వల్ల మనకి ఎన్నో పనులు అవుతాయి. అటు పనులు అవుతాయి, ఆ తర్వాత మనకు ధైర్యంగా ఉంటుంది. సో మనం ఇంకొకరికి సహాయం చేయొచ్చు. సో ఇలా ఎన్నో చేయొచ్చు ఆ పవిత్రమైన డబ్బుతోటి. అది ఈ జన్మలో మనకి కల్పమంతా రావాలి అని అంటే ఇక్కడనే సంపాదన స్టార్ట్ చేయాలి. సంపాదించే మార్గాలు బాబా ఇప్పుడు ఈ రోజు ఎట్లయితే మీ ఇళ్లలో కూర్చుని మురళి చెప్తున్నా, అలా సంపాదించే మార్గాలు, మెసేజ్లని, సోషల్ మీడియా ఎన్నో చెప్తూ పోతున్నాం. ఇక మీరు ఎంత చేస్తున్నారో, ఎంత సంపాదిస్తున్నారో ఇక అది మీ పరిశీలనకి, మీ విజ్ఞతకు వదిలేస్తున్నాము. ఇంకా చెప్పడం మా బాధ్యత కాబట్టి చెప్తున్నాం అంతే.
సో ఆ రకంగా మీరు చేసుకున్న రోజునే మీ సంపాదన అన్నది ఆఖరి క్షణం వరకు వస్తుంది. మీరు సంపాదించింది మీరు ఎంజాయ్ చెయ్యాలన్నా అంటే ఆ డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని సేవల్లో వేసినప్పుడు, ఆ డబ్బుకి ఆ ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు ఎందుకంటే కొంతమంది డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఇంట్లో వాళ్ళు అంటే సపోజ్ వైఫ్ సంపాదిస్తుందంటే భర్త దుబారాగా ఖర్చు పెట్టేయడము, ఆయన సంపాదిస్తుంటే భార్య దుబారాగా ఖర్చు పెట్టేయడము, అది ఉపయోగపడకపోవడము, లేదా తాగుడుకని అంటే వ్యర్థంగా ఖర్చు అయిపోతూ ఉంటది. అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. అంటే వీళ్ళేదో దాన పుణ్యాలు చేస్తారు, డబ్బు వస్తది. కానీ ఈ జన్మలో ఆ డబ్బు ఎంజాయ్ చేస్తున్నామా? ఆ తర్వాత ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఎన్నో ఫిజికల్ ల్యాండ్స్ అని, బిల్డింగ్స్ ఉంటాయి. ఎవడో కబ్జా చేసి కూర్చుంటాడు. అవి కోట్లలో నడుస్తుంటాయి. అవేం చేయాలంటే ప్రాపర్టీస్ ఎంజాయ్ చేయరు. వచ్చే జీతం ఎంజాయ్ చేయరు. వచ్చే సాలరీ ఎంజాయ్ చేయరు. సో అటువంటి పరిస్థితులు కూడా వస్తుంటాయి చాలా మందికి. ఎందుకు అనంటే యజ్ఞంలో వేసే ముందు ఆలోచించి వేస్తూ ఉంటారు. వెయ్యాలా వద్దా అని చెప్పేసి. బాబా మనకి బుద్ధి ఇచ్చారు. సో ఎన్నో మురళిలో చెప్పాం. ఏదైనా చేసే ముందు ఒక్క మాట బాబాని అడిగేయండి. ఆయన గైడెన్స్ ఇస్తారు, చేసేయండి అని చెప్పి. సో డబ్బు సంపాదించడం ఎంత పవిత్రమైన సేవనో అది. ఆ డబ్బుని ఎక్కడ వెయ్యాలని అని ఖర్చు పెట్టాలన్నది కూడా మనం బుద్ధి వాడాలి. ఆ రకంగా వాడి ఎక్కడ మనకు సంపాదన ఎక్కువ వస్తది, ఎక్కడ బాబా వేయమంటున్నారు అని గైడెన్స్ తీసుకుని వేసిన రోజున ఆఖరి జన్మైన ఈ సంగమ యుగంలో కూడా మీకు డబ్బు అన్నది సమస్య రాకుండా ఉంటది. మీ సొంతగా మీరు సంపాదించిన ఆ డబ్బుని మీరు ఎంజాయ్ చెయ్యాలన్నా కానీ అటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు మీకు ఉండాలి. మీరు సంపాదిస్తారు, కుటుంబ సభ్యులు, బంధువులు పీక్కు తినడము, చెయ్యడము, గొడవలు, ఆస్తి తగాదాలు ఇవన్నీ వస్తున్నాయి అనంటే ఇక్కడ కూడా ఎక్కడో సంఘర్షణ నడుస్తోంది మీకు డబ్బు విషయంలో. సో ఆ సంఘర్షణ నడిచినప్పుడు వెయ్యాలా? వద్దా? చెయ్యాలా? వీళ్ళు జెన్యునా? వాళ్ళు మంచోళ్ళా? ఇంత సంఘర్షణ ఆలోచించి చేసేసరికి అటువంటి కుటుంబ సభ్యులు, బంధువులే వస్తారు కాబట్టి ఇంకా వాటి వల్ల ఈ డబ్బు విషయంలో, ఆస్తుల విషయంలో తగాదాలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఏం చేస్తున్నాం ఇంతకు మనము? సేవల విషయానికి వచ్చేసరికి మరి ఏమైనా సంపాదిస్తున్నామా? పుణ్యము నేను చెప్పేది. మరి పుణ్యం సంపాదించుకుంటున్నామా లేదా? ఎందుకంటే ఆయన ప్రాప్తులు ఇస్తున్నారు. శ్రేష్ఠ సంబంధాలు, ఇవన్నీ వస్తున్నాయంటే మరి శ్రేష్ఠ సంబంధికులు ఎలా ఉంటారు? ఈ రోజు మనం ఏది సంపాదించినా మనం దాన్ని కలిసి ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు గాని పీకు తినేటట్టున్నారు, చేస్తున్నారు, ఆలోచిస్తున్నాము. మన డబ్బు మన దగ్గర ఉంటదా లేదా అన్నది కూడా కొంతమందికి భయం. సో మన డబ్బు మనం ఖర్చు పెడుతుంటే కూడా మన వాళ్ళు ఎందుకు పెట్టావు, వేస్ట్ గీస్టు అని చెప్పి వెనక్కి లాసి ఎందుకు వస్తున్నాయి పరిస్థితులు? ఎందుకంటే మీరు చెప్పేటట్టు బాబాయ్ మురళిలో చెప్పినట్టు సత్యమైన, స్వచ్ఛమైన ధారణ లేదక్కడ. అది ఉన్న రోజున లాస్ట్ వరకు అటువంటి ఆత్మలు వచ్చినప్పుడు డబ్బు సంపాదించడము ధర్మ మార్గంలో అదొక పవిత్ర కార్యం కింద తీసుకొని చేస్తాం. ఖర్చు పెట్టేటప్పుడు కూడా గించుకుని కాకుండా సేవకు వేస్తున్నాము. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టే విషయానికి వచ్చేసరికి ఎందుకు ఖర్చు పెట్టడం, పొదుపు చేసుకోవాలి. పొదుపు అని చెప్పేసి అసలు ఖర్చు పెట్టుకోరు చాలా మంది. వీళ్ళు పోయాక ఎన్నికోళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. సో ఖర్చు పెట్టాలి డబ్బుని. ఫస్ట్ మన కోసం ఖర్చు పెట్టుకోవాలి. కనీసం తిండికి కూడా చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని ఏదో ఖర్చు పెట్టుకోకుండా పొదుపులని చేసేసి అసలు ఏమిటో మరి అసలు ఆ డబ్బుని మన ఎంజాయ్మెంట్ కోసం అంటే దుబారా ఖర్చు చేయమని చెప్పి మేము అనటం లేదు. బుద్ధి వాడి ఖర్చు చేయాలి. ఆ రకంగా ఖర్చు చేసి అంటే మన కోసము, సేవ కోసము అది ఆలోచించి అది సాఫీగా జరిగే ప్రక్రియ. అది గింజుకొని చేసేది కాదు. ఇప్పుడు అవ్యక్త మూల్యాలు కొనాల్సి వచ్చిన చోట ఎంతో మంది గింజుకుంటున్నారు. ఆ గింజుకోవడం అన్నది ఏదైతే ఉందో అంటే ఈ రోజు జ్ఞానరత్నాలు అన్నవి 1650 రూపాయలకు వస్తున్నాయి. దానివల్ల 84 జన్మల భాగ్యం రచించబడుతుంది. అంటే ఇటు పక్కన 1650 రూపాయలు, ఇటుపక్క చూస్తే 84 జన్మలు పదమాపదం భాగ్యం. అంటే 84 జన్మల పదమాపదం భాగ్యం ఏమైనా అయిపోనివ్వండి. 1650 రూపాయలు లెక్కెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి ఎటువంటి జీవితం వస్తది? ఎటువంటి కుటుంబ సభ్యులు వస్తారు? ఎటువంటి బంధువులు వస్తారు?
అంటే ఇంకా అసలు ఆ స్టాండర్డ్స్ కాదు కదా! ఆ స్టాండర్డ్స్ కన్నా లో లెవెల్‌లో వస్తారు. అంటే 84 జన్మలకి ఆయన భాగ్యాన్ని ఇస్తా అంటున్నాడు. ఆ భాగ్యాన్ని తయారు చేసుకునే విధి తెలుసుకోవాలి పుస్తకం చూసుకొని మనం. సో, ఈ రోజు సంగమంలో డ్రామా ఎండింగ్‌కొచ్చి ఇటువంటి టైంలో ఇటు పుస్తకాలనే కాదు, ఇంకా ఏవైనా సంస్థలకి ఇవ్వాల్సొచ్చినప్పుడు గానీ, ఇంకెవరికైనా సహాయం చేయాల్సొచ్చినప్పుడు గానీ, దేహ సమస్యలు గానీ, ప్లస్ రుణ బాధలు ఈ రోజు అప్పులెక్కువైపోయి జనాలు పిచ్చెక్కిపోతున్నారు. భయపడిపోతున్నారు. ఫోను మోగితే అంటే కొన్ని జెన్యూన్ కేసెస్ నేను చెప్పడం జల్సా కేసుల గురించి కాదు. కొన్ని కారణాల వల్ల అప్పులు చేస్తారు. అనుకున్నయి జరగవు. ఆ రుణ భారాలతోటి బాధపడిపోతున్నారు. వడ్డీలు కట్టలేక అసలు నెలాఖరొచ్చిందంటేనే భయం పట్టుకుంటుంది. అంత దుఃఖంలో బతుకుతున్నారు కొంతమంది. అలాంటి రుణ బాధలున్న వాళ్ళకి సహాయపడి ఇట్లా ఎక్కడ అవసరం ఉందా అని చెప్పేసి మనం శివబాబాని గనక అడిగితే అలాంటి వాళ్ళు మన దీంట్లోకొస్తారు. వచ్చినప్పుడు ఒక్కసారి మన బుద్ధి వాడి బాబాకి చెప్పి చేసినప్పుడు ఖచ్చితంగా జెన్యూన్ కేసెస్‌కే వెళ్తది. సో, ఆ రకంగా మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతది అనంటే, ఆఖరి జన్మ వరకు కరెక్ట్‌గా వస్తాం. ఇవన్నీ ఇటువైపు నేనేవైతే చెప్పానో, ముఖ్యంగా ఆరోగ్యం గాని, డబ్బు గాని, ఈ సమస్యలతోటి అందరూ సతమతమవుతూ ఉన్నారు. ఈ సమస్యలన్నిటికి పరిష్కారము జ్ఞానము, యోగమే. సో, ఎక్కడుంది ఈ పరిష్కారం అంతా ఈ మురళిల్లో ఉంది. సో, ఈరోజు దాదీలు కూర్చుని వాళ్ళు రాసుకున్న మురళీలు చదువుకున్నారని చెప్పి, వాళ్ళు చదువుతున్నారని చెప్పి ఇంకా అందరూ అవే చదువుతూ పోతే, మన జీవితానికి మన జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? సో, ఆ పరిష్కారం దొరకాలంటే పుస్తకాలు ఓపెన్ చేయాల్సిందే. అందుకే జూమ్ క్లాస్ ద్వారా మరీ మరీ చెప్తున్నాం. జ్ఞానాన్ని బయటికి తీసుకురండి, బయటకు తీసుకురండి. మెసేజ్‌లు పెట్టండి, ఫార్వర్డ్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా తీసుకురండి. సో, ఇంట్లోనే కూర్చొని చేసే విషయాలు. మీకు రాకపోతే తెలుసుకొని చెయ్యాలి. సో, ఏదో టెక్నాలజీకి సంబంధించిన విషయాలు స్టార్టింగ్‌లో ఎవ్వరికైనా ఇబ్బందిగుంటాయి. నాకైనా ఇబ్బందే. కానీ ఒకరు కాకపోతే ఇంకొకరు. సో, వాళ్ళు చెప్తే అర్థం కాకపోతే ఇంకొకరు. కానీ ఎక్కడో చోట తెలుసుకొని ముందుకెళ్తే ఈరోజు నాకు జూమ్‌లో క్లాసెస్ కండక్ట్ చేయడం రాదని చెప్పి ఆగిపోయి ఉండింటే నాకు సంపాదన జమవుతదా? సో, యూట్యూబ్‌లో వీడియోలు చూసి, గూగుల్‌లో కొట్టి, మళ్ళీ వాళ్ళనడిగి, వీళ్ళనడిగి ఫైనల్‌గా ఆఖరికి తేల్చాం. సో, రాదు అని చెప్పి కూర్చున్నంత కాలం రాకుండానే పోతది. నష్టం ఎవరికి? ఒక ప్రయత్నమన్నా చెయ్యాలి. చేసినప్పుడు ఖచ్చితంగా స్టార్టింగ్‌లో తప్పులు జరుగుతాయి. ఓకే. ఫైన్. ఏం పెద్ద ఏమి దానికేమి బాబా వెంటనే శిక్షలేమి ఎయ్యట్లేదు గదా! ఇటు దేశం యొక్క చట్టాలు గాని, సపోజ్ ఇప్పుడు జూమ్ విషయాలు స్టార్టింగ్‌లో తెలియక మధ్యలో ఆఫ్ అయిపోయిన రోజులున్నాయి. కొన్నిసార్లు ఆన్ చేయలేకపోయినాం. దానివల్లేమి భారతదేశం యొక్క చట్టాలు, భగవంతుని చట్టాలు ఏం శిక్షలేసేయట్లేదు కదా! సో, నాలెడ్జ్ గ్యాప్స్ వల్ల వస్తాయి సమస్యలు. ఆ తర్వాత ఆ రోజు తప్పెందుకు జరిగిందా అని చెప్పి చూసుకొని తర్వాత సరిదిద్దుకుంటాం. సో, ఈరోజు ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. దాదీల దగ్గర నుంచి ఒక చిన్న పాఠశాల వరకు అసలు జ్ఞానమే బయటికి రాలేదు అంటే, మొత్తం విశ్వమంతా ఇప్పుడు ఇది తీసుకెళ్ళాలి అంటే అది ఖచ్చితంగా టెక్నాలజీ ద్వారానే సాధ్యం. ఇంక వేరే మెథడే లేదు. మీరు ఇంటింటికెళ్ళి చెప్పాలి అనంటే చెప్పొచ్చు. ఒకప్పుడు నేను చేశాను. కానీ హద్దు యొక్క సేవ. కానీ అది చెయ్యండి నన్నడిగితే. కానీ ఈజీ మెథడ్ ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. ఈరోజు అందరూ చేతుల్లో మొబైల్‌లు పట్టుకొనే కూర్చొనుంటారు. కాబట్టి మీకున్న టెక్నాలజీ నాలెడ్జ్ ఏదైతే ఉందో మీ ఇంట్లో పిల్లల్ని గాని కొంచెం అహాన్ని పక్కన పెట్టండి. పిల్లలు చెప్పట్లేదు, విసుక్కుంటున్నారు అలా చేస్తే ఇంకొకరిని అడగండి. వాళ్ళు విసుక్కుంటారు. మళ్ళీ ఇంకొకరిని అడగండి. వాళ్ళు విసుక్కుంటారు. అంత విసుక్కున్నా ఎంతో కొంత అయితే మనకొస్తది గాబట్టి ఆ తర్వాత వచ్చేస్తది. సో, వాళ్ళు విసుక్కుంటే విసుక్కోనివ్వండి. ఏముంది? వాళ్ళు చెప్పకపోతే ఇంకోరిని అడగండి. కానీ మన సంపాదనను మనం ఎందుకు పోగొట్టుకోవాలి? వాళ్ళు చెప్పరు, చెయ్యరు అని చెప్పి మీరు కూర్చుండిపోతారు. ఏం మిగిలిందప్పుడు? ఒకవేళ అలా ఏమి చేయకుండా కూర్చున్న వాళ్ళు ఇంక ఫిర్యాదులు చెయ్యొద్దు. మా ఇంట్లో ఈ సమస్యుంది, మాకు డబ్బు సమస్యుంది, ఆరోగ్యం సమస్యుంది, ఆయనతో సమస్యుంది. ఈ సమస్యలేం చెప్పొద్దు. ఎందుకనంటే మీరే ఏమి చేయకుండా సంపాదించుకోలేదు కాబట్టి, ఏమి చేయకుండా ఆయన ఏమి ఖాతాలో వెయ్యరు. సో, ఈ అవగాహనతోటి ముందుకెళ్తే ఏమైనా ఇప్పటినుంచే సంపన్నంగా అవ్వచ్చు. వచ్చే 84 జన్మలు గూడా సంపన్నంగా అవ్వచ్చు. సో, అందుకే ఈ మురళీలైన చెప్పేటప్పుడు మనసా శక్తి, నిర్భయతా శక్తి,
సో ఇవన్నీ శక్తులు ఇవి చేసుకుని మీరు చేస్తూ పోతూ ఉంటే ప్లస్ విశ్వమహారాజు అవ్వాలన్న ఆలోచనతోటి చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, నేను భవిష్యత్తులో విశ్వమహారాజు అవుతానని, అలాగే విశ్వకిషోర్ దాదాకి కూడా నేను మొదట విశ్వమహారాజుకి రాజకుమారుడను అనే నశ వర్తమానంలో మరియు భవిష్యత్తులో కూడా స్థిరంగా ఉంది. కనుక సమానత అయింది కదా. ఆయనతో కలిసి ఉన్నవారు ఇలా చూశారు కదా. దీది ఏమి చెప్పారు? దీది చాలా మంచిగా ఆత్మిక సంభాషణ చేశారు. ఆమె అంటున్నారు, మీరు అందరినీ సూచన ఇవ్వకుండానే ఎందుకు పిలిచేశారు అని. సెలవు తీసుకుని వస్తాం కదా, కానీ మీరు వారికి సెలవు ఇస్తారా? బాగ్దాదా పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. దేహ సహితంగా దేహ సంబంధాలు, దేహ సంస్కారాలు, అన్ని సంబంధాలు లౌకికంగా అయితే లేవు, కానీ అలౌకికంగా ఉన్నాయి కదా. కనుక అలౌకిక సంబంధాల నుండి, దేహం నుండి, సంస్కారాల నుండి నష్టమోహ అయ్యే పద్ధతి ఇది. ఇది డ్రామాలో నిర్ణయం అయి ఉంది. విశ్వకిషోర్ దాదాకి మొదట కొద్దిగా తెలిసేది, కానీ వెళ్ళిపోయే సమయంలో ఆయన కూడా మర్చిపోయారు. డ్రామాలో ఇది కూడా నష్టమోహ అయ్యే విధి. నిర్ణయం అయినదే తిరిగి జరిగింది. ఎందుకంటే కొంచెం మీ శ్రమ మరియు కొంచెం బాబా డ్రామానుసారం కర్మబంధన నుండి ముక్తిని చేయటంలో సహయోగం ఇస్తారు. ఎవరైతే చాలా కాలం నుండి సహయోగి పిల్లలు ఉన్నారో, ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు అనే ముఖ్య సబ్జెక్ట్ లో పాస్ అయ్యారో, వారికి బాబా విశేషంగా ఆ సమయంలో తప్పకుండా సహయోగం ఇస్తారు. కొంతమంది అనుకుంటారు వీరందరూ కర్మాతీతంగా అయిపోయారు, కర్మాతీత స్థితి అంటే ఇదేనా అని అనుకుంటారు, కానీ ఆది నుండి సహయోగి అయిన పిల్లలకు అదనపు సహయోగం లభిస్తుంది. అందువలన మీ శ్రమ కూడా తక్కువగా కనిపిస్తుంది, కానీ బాబా సహాయం ఆ సమయంలో అదనపు మార్కులను ఇచ్చి పాస్ విత్ ఆనర్ చేస్తుంది, కానీ అది గుప్తంగా ఉంటుంది. అందువలనే ఇలా జరిగింది ఏమిటి అనే ప్రశ్న వస్తుంది, కానీ అది సహయోగానికి ఫలితం. అత్యవసర సమయంలో పనికొస్తుంది అని అంటారు కదా. అలా ఎవరైతే మనసుతో సహయోగి అవుతారో వారికి అటువంటి సమయంలో అదనపు మార్కులు ఫలితంగా లభిస్తాయి. ఈ రహస్యం అర్థమైందా అంటున్నారు. సో ఎవరైతే మొదటి నుంచి నాకొక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని అనుకుని సేవలు చేస్తూ పోతూ ఉంటారో, అలా కాకుండా నాకు ఇదిగో ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు అంటే ఇక మన సమస్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే, నాకు ఒంట్లో బాగాలేదు, మా దేహ సంబంధికులు. సో మా ఇంటికి ఎవరో వచ్చారు కాబట్టి చేయలేకపోయాం, మా ఇంటికి ఇలా వచ్చింది కాబట్టి చేసాం. ఎవరు వచ్చినా అందరికి డిసిప్లిన్ వచ్చారు, అంతే తప్పితే మనం పోయి వాళ్ళలో కలిసిపోవడం కాదు. సో మనకంటూ బాబా ఏదైతే క్రమశిక్షణ ఉందా అనుకో, సపోజ్ ఏదైనా ఇంట్లో సేవే ఉందనుకోండి, సపోజ్ 8:30 క్లాసే ఉంది. సో మా ఇంటికి ఎవరో వచ్చారు, మేము క్లాస్ అటెండ్ అవ్వలేకపోతున్నాం అంటే, మన క్లాస్ ఉందన్న విషయం తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు సెట్ చేసుకోవాలి. అది తెలివంటే. అంతేగాని కాలంతో పాటు గాలితో పాటు మనం అలా వెళ్ళిపోతాము అని అంటే, ఇంకా మన బుద్ధి ఎక్కడ వాడినట్టు, క్రమశిక్షణ ఎక్కడ ఉన్నట్టు. మనం ఆ టైంకి రెడీ అయ్యి వాళ్ళని కూడా కూర్చోబెట్టి వినిపించగలగాలి. అది యాక్చువల్ క్రమశిక్షణ, అది దృఢత్వము, స్థిరత్వం అంటే. అంతేగాని వాళ్ళు వచ్చారు కాబట్టి మిస్ అయ్యాము అంటే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు. జూమ్ క్లాస్ అనే కాదు, మామూలుగా ఏ విషయానికైనా కానీ. ఎందుకంటే వినిపించే సాకులు అవి వినిపిస్తూ ఉంటాయి. దేహము, దేహ సంబంధికులు, వీటికి సంబంధించింది. సో ఏది ఎట్లా ఉన్నా అన్ని మారిపోవాలి, అన్ని పరివర్తన చెందాలి అక్కడ. అది చెందిన రోజునే ఆత్మశక్తిశాలిగా ఉన్నట్లు లెక్క. లేదు గాలివాటానికి ఇంకా వాళ్ళు వచ్చారు కాబట్టి లేట్ అయింది, వీళ్ళు వచ్చారు కాబట్టి ఇలా జరిగిందంటే, ఇంకా మనకంటూ ఒక స్టెబిలిటీ ఇంకా రాలేదని అర్థం. ఇవన్నీ చెకింగ్ పాయింట్స్. సో ఆ రకంగా నాకు ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు అని చెప్పి ఆ రకంగా చేసుకుంటూ వెళ్తే అదనపు సహయోగం ఇచ్చి ఎక్స్ట్రా మార్కులు వేస్తాను అని చెప్తున్నారు. అలా ఎవరైతే మనసుతో సహయోగ అవుతారో వారికి అటువంటి సమయంలో అదనపు మార్కులు ఫలితంగా లభిస్తాయి. ఈ రహస్యం అర్థమైందా? అందువలన నష్టమోహ యొక్క విధి ద్వారా అదనపు మార్కుల బహుమతి ద్వారా సఫలత పొందేశారు. అర్థమైందా? చివర్లో ఏమైందని అడుగుతారు కదా, కనుక ఈ రోజు ఈ ఆత్మిక సంభాషణ వినిపిస్తున్నాను. దీది ఏమన్నారు? ఆమె అనుభవం అందరికీ తెలుసు కూడా. ఆమె ఇదే మాట చెప్తున్నారు. సదా బాబా మరియు దాదా యొక్క వేలు పట్టుకోండి మరియు వేలు ఇవ్వండి. బిడ్డగా అయి వేలు పట్టుకోండి, లేదా తండ్రిగా చేసుకుని మీ వేలుని బాబాకి ఇవ్వండి. 2 రూపాలుగా వేలు పట్టుకుని బాబా మీ వెంట ఉన్నట్టుగా అనుభవం చేసుకుని నడవాలి. ఇదే సఫలతకి ఆధారం. ఇదే ఆత్మిక సంభాషణ జరిగింది. ఆదిరత్నాల సంఘటనలో దీది ఎలా మిస్ అవుతారు?
అందువలన ఆమె కూడా ప్రత్యక్షమయ్యారు. ఇది అడ్వాన్స్ పార్టీ విషయాలు. ఇక మీరు ఏమి చేస్తారు? సో ఈ తర్వాత అంతా ఇంచుమించు అడ్వాన్స్ పార్టీ దీని గురించే ఉంది. సో ఇక్కడికి ఇది ఆపేస్తున్నాను. సో ఈ ఆదిరత్నాలనే కాకుండా, అంటే స్టార్టింగ్ లో చేసిన వాళ్ళనే కాకుండా ఇప్పటి నుంచి కూడా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న ఆ భావనతో, అంటే సేవ అంటే విశ్వ పరివర్తనకు సంబంధించిన విషయాలకు ప్రయారిటీ ఇవ్వాలి అక్కడ. అంటే ఏం చేయాలి? బాబా చెప్పిన పద్ధతి ఏదైతే ఉదయం పరంధామంలో లేచి నేను ఈశ్వరీయ సేవ కోసం అవతరించానని చెప్పి ఇల్లు శివాలయము సేవా కేంద్రంగా తీసుకుని ప్రతి నిమిషం శ్రేష్ఠ సంకల్పాలు చేస్తూ పోవాలి. అంటే ఇంకా ఆయన ఎంత చెప్తే అంత. సో నాకు ఒక్క బాబా తప్ప మరెవరూ లేరంటే అందరినీ వదిలేసి పొద్దంత పుస్తకాలు వేసుకొని కూర్చుని చదవమని కాదు. కర్మయోగులం మనం, ఆ విషయం మర్చిపోవద్దు. సో కర్మలు ఆచరిస్తాము, అందరితోటి సంబంధ సంప్రదింపుల్లోకి వస్తాము, కానీ బాబా చెప్పిన శ్రీమతానికి అనుసారంగా సంబంధ సంప్రదింపుల్లోకి కలుస్తాం, బంధువుల్ని కలుస్తాము, మన స్వరూపం ద్వారా సేవ చేస్తాం. అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు హర్షితంగా ఉంటాము. మనం మాట్లాడితే మన మాటల్లో సారం ఉండాలి, అంతే తప్పితే అమ్మ నోరిప్పారు ఇంకా మొదలు పెట్టారు అన్నట్టు కాకుండా. సో మనల్ని చూస్తే వాళ్ళకి ధైర్యం రావాలి, మనం చూస్తే సంతోషం రావాలి. సో ఆ రకంగా సంప్రదింపుల్లోకి వస్తాము, మన ఇంట్లోనూ సేవ చేస్తాము. సో ఆ రకంగా బాబా చెప్పిన దానికి అనుగుణంగా చేస్తూ పోవాలి. ఏ స్టేజ్కి వచ్చారు మీరంతా అంటే ఇంకా బాబా చెప్పిన అడ్వాన్స్ పార్టీ అంటే ఆయన టీంలోకి వచ్చారు. ఎందుకంటే 86లోనే చెప్పాడు సేవలు వేగవంతంగా నడుస్తున్నాయి. సో ఎవరెవరినో చూసి ఏమి జరగట్లేదు శివబాబాని కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కదా. అంటే ఆయన టీంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడి నుంచో చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారనమాట. సో సడన్ గా ఒకసారి ఫ్లాష్ అయిపోతుంది, డ్రామా క్లోజ్ అయిపోతుంది. అప్పుడు అయ్యో అని బాధపడకుండా ప్రతి క్షణం ధారణ సేవ, ఎంత ధారణ చేస్తున్నామో ఎంత సంపాదించుకుంటున్నామో, వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నామా లేదా. సో సేవలు చేసేటప్పుడు కూడా మనస వాచ కర్మణ 3 సేవలు చేస్తూ పోవాలి. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి అడగండి. నేను ఇక్కడ సెట్టింగ్స్ మారుస్తున్నాను. ముఖ్యంగా స్వచింతన చేసుకోవడంలో ఏమైనా డౌట్స్ కానీ, డబ్బు విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, సంకల్పాలు చేసిన ఫలితం వస్తుందా రావట్లేదా, దీనికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సరే, మరి ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ఇంకా ఆపేస్తాను. రేపు మళ్ళీ వేరే మురళితోటి వస్తాను. నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, చూసుకుని మళ్ళీ వద్దురు కానీ. ఓకే మరి, థ్యాంక్ యూ. ఓం శాంతి.